డిప్యూటీ సీఎం వరకి మాత్రమే ఆగింది మొన్నటి వరకు. అదే అంటే సో డిప్యూటీ ఇప్పుడు సీఎం రావాలంటే కూడా మళ్ళీ ఏంటి లెక్కలు? ఎవరికి మెజార్టీ రాకూడదు. ఇప్పుడు డీఎంకే క్లియర్ మెజార్టీ వస్తే ఇతన్ని ఎందుకు డిప్యూటీ సీఎం పెడతారు? కాబట్టి ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు విజయ్కి 5-6% కంటే ఎక్కువ ఓట్లు రావు, 5-6 సీట్ల కంటే ఎక్కువ సీట్లు రావని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రీ పోల్లో మాత్రం విజయ్కి మినిమం 18 నుంచి 24 వరకు వస్తాయనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఒక్క ఎస్ఏఎస్ సర్వే మాత్రమే 4 నుంచి 8 వస్తాయని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఒక సర్వే అయితే పీపుల్స్ ఇన్సైట్ అనే సర్వే 40 సీట్ల వరకు కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. సో అంటే ఓవరాల్గా విజయ్కి ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఎలక్షన్లు అయినాక ట్రెండ్ చూస్తే ఖచ్చితంగా విజయ్కి ఒక 15% అట్లా ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది. ఒక 15 to 20 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్తో మనం పోల్చొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్ టర్మ్ 6% ఓట్లు వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు కూటమిలో భాగంగా 21 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అనవచ్చు. ఫస్ట్ టైం పెద్దగా అంటే పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉండి ఆ స్థాయి వస్తే ఇక్కడ ఈయన ఫస్ట్ టైం వచ్చాడు. వచ్చిన వెంటనే పైగా అక్కడ ఏంటంటే త్రిముఖ పోటీ ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో విజయ్కి ఖచ్చితంగా మంచి బిగినింగ్ గా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఏమంటున్నారంటే అసలు త్రిషాని జయలలితతో పోలుస్తున్నారు. అంటే విజయ్ సీఎం అయితే ఈమె డిప్యూటీ సీఎం అవుతుందా? ఎంజీఆర్ జయలలిత లాగా విజయ్ అండ్ త్రిష ఉంటారా రాజకీయాల్లో? సో మరొక లేడీ అక్కడ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఒక వదంతులు అయితే వస్తున్నాయి. ఏదేమైనా తమిళనాడు పాలిటిక్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ అలియన్స్, ఎన్డీఏ అలియన్స్ ఏదైతే ఉందో అది అంత ఎఫెక్టివ్గా అయితే లేదు. కానీ గతం కంటే బీజేపీకి కూడా కొద్దిగా మెరుగు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కేరళలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చి మనకి యూడిఎఫ్, సో పినరై విజయన్ సీఎంగా ఉన్నది. ఈసారి పినరై విజయన్కి అయితే ఖచ్చితంగా షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. యూడిఎఫ్ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, దీంట్లో ఎల్డిఎఫ్ ఇప్పుడు అధికారంలో ఉన్నది. రాబోయేది ఇప్పుడు యూడిఎఫ్లో 11 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, తర్వాత ముస్లిం లీగు, కేరళ కాంగ్రెస్, తర్వాత ఆర్ఎస్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఇలాంటివి 11 మంది కలిస్తే అక్కడ యూడిఎఫ్ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉండేదేమో ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్. ఇందులో సిపిఐ, సిపిఎం, తర్వాత రాష్ట్రీయ జనతాదళ్ ఇలాంటి పార్టీలు ఒక 10 ఉన్నాయన్నమాట. సో ఒక రకంగా కాంగ్రెస్కి అక్కడ మంచి బోని కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వంలోనే యూడిఎఫ్ ఉంటుంది కాబట్టి కేరళ ఒక రకంగా కాంగ్రెస్కి పిచ్చింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక పాండిచ్చేరి క్లియర్గా మనకి పుదుచ్చేరి అంటారు ఇప్పుడు దాన్ని, పుదుచ్చేరి క్లియర్గా బీజేపీనే. అలాగే అస్సాం కూడా క్లియర్గా బీజేపీనే. అంటే అస్సాం ఆల్రెడీ బీజేపీ కాబట్టి అస్సాంకి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఎన్డీఏ పుదుచ్చేరి. ఇక పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ నెక్స్ట్ ఈ 3 ప్రధానంగా ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా ఒకటి మాత్రం క్లియర్గా బీజేపీకి అయితే మంచి స్ట్రెంగ్త్ అని చెప్పవచ్చు. వెస్ట్ బెంగాల్లో ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయినా కూడా స్ట్రాంగ్ అపోజిషన్గా అక్కడ ఉంటుంది. ఎందుకంటే చాలా ఫోకస్ చేసి ఎప్పటి నుంచో వెస్ట్ బెంగాల్ మీద పోరాడుతున్నారు. అట్లాగే సౌత్లో కూడా తమిళనాడు, కేరళలో కూడా గట్టిగా అడుగు పెట్టాలంటున్నారు. ముఖ్యంగా కేరళలో ఈసారి 1-2 బోని. లాస్ట్ టైం ఒక సురేష్ గోపి వచ్చాడు అక్కడ దీంట్లో ఎంపీ సీట్లలో. మామూలుగా అయితే అసెంబ్లీకి లేరు. ఈసారి అసెంబ్లీకి కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. అట్లాగే తమిళనాడులో కూడా కొంత వచ్చే అవకాశం ఉంది. అంటే గతం కంటే బెటర్. అస్సాం అయితే మళ్ళీ వాళ్ళు నిలుపుకుంటున్నారు. ఇక మేజర్గా ఈ 2 వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. అంటే ఒక్క సర్వే ఇక్కడ కేకే సర్వే లాగా అక్కడ కూడా ఇదేమన్నా అవుతుందా అనేది చూడాలి. అవి ఏమన్నా మిరాకిల్ జరిగి విజయ్ సీఎం అవుతాడా, త్రిష డిప్యూటీ సీఎం అవుతుందా అనేది చూడాలి. సార్ ఇక్కడ చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఇన్ కేస్ విజయ్ కనుక అయినట్లయితే ఆ క్యాడర్ క్యాపబిలిటీ ఆల్రెడీ ఫామ్ అయిపోయిందని అనుకోవచ్చా మనం? ఇప్పుడు క్యాడర్ క్యాపబిలిటీ అంటే ఇంకా అంత లేవు. ఇప్పుడు మనకి ఏంటంటే ఇట్లా సినీ గ్లామర్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాత్రం బిగినింగ్ ఏం క్యాడర్ ఉంది, ఇప్పుడు ఏదో అవుతుంది. అంటే ఫ్యాన్స్ కి పొలిటికల్ క్యాడర్ కి తేడా ఉంటుంది. ఫ్యాన్స్ అయితే స్ట్రాంగ్ బేస్ విజయ్కి ఉంటుంది.
వాళ్ళని పొలిటికల్ క్యాడర్ గా మార్చాలి. ఉమ్, అది ఇప్పటికి కూడా జనసేన చేయట్లేదు. అవును. సో అది అక్కడ విజయ్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ తమిళనాడు కొద్దిగా పొలిటికల్ గా అంటే ముందు నుంచే సినిమాకి పాలిటిక్స్ మధ్య ఎప్పుడు స్వాతంత్రం పూర్వం నుంచి కూడా అక్కడ బలమైన సంబంధం ఉంది అవును. మనకంటే కూడా. కాబట్టి అది ఇబ్బంది ఉండదు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.